This conference will now be recorded. మనం ఫస్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసామంటే మనం డెమో క్లాస్ అది స్టార్టింగ్ జెంకిన్స్ డెమో స్టార్టింగ్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే మనకి ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది. దానికి మనకి ఏజెంట్స్ ఉంటాయని చెప్పాం. సో, ఇంతవరకు మనం ఏం చేసామంటే ఇదే మాస్టర్ నోడ్‌లోనే మనము జాబ్ క్రియేట్ చేసాం. ఆ జాబ్‌లో మనము గిట్ రిపాజిటరీ పేస్ట్ చేసాం. మెయిన్ బ్రాంచ్‌ని మెన్షన్ చేసాం. తర్వాత బిల్డ్ టూల్ ఇన్‌స్టాల్ చేసాం. బిల్డ్ కూడా చేసాం. ఇయన్నీ కూడా ఇదే మెషిన్‌లో జరిగాయి ఇంతవరకు అయితే. బట్ రియల్ టైమ్‌లో మనము అన్ని మీ జెంకిన్స్ మాస్టర్ నోడ్‌లో మనం చెయ్యము. ఇక్కడ మనము ఓన్లీ జాబ్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓకే. జాబ్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఆ జాబ్‌ని కాన్ఫిగర్ చేస్తాం. ఏం కాన్ఫిగర్ చేస్తాం? కోడ్ ఎక్కడుంది? మన గిటబ్ రిపాజిటరీ పేరేంటి? ఏ బ్రాంచ్‌లో ఉంది? రైట్? సో, బిల్డ్ ఎలా చేయాలి? రైట్? సో, ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత ఇవాళ మనము ఏం చేస్తామంటే ఇక్కడ బిల్డ్ చేయము. మనము ఇంకొక కొత్త EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఇంకో కొత్త EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇందులో మనకి ఇందులో మనము ఏం చేస్తామంటే కోడ్ బిల్డింగ్ జాబ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నోడ్లో జరుగుతాయి. బిల్డింగ్ అంతా కూడా ఈ నోడ్లో జరుగుతుంది. సో, ఇక్కడ జరిగే బిల్డ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. రైట్? ఈ మిషన్లో జరుగుతుంది, ఇక్కడ జరగదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మాస్టర్ నోడ్ అనేది మెయిన్ నోడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. దీంట్లో జాబ్స్ మనం ఇంతవరకు 10 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. 10 జాబ్స్ కూడా ఒకే మిషన్లో రన్ చేయకూడదు కదా. అసలు ఈ మిషన్లో మాస్టర్ మిషన్లో మనం ఒక సింగిల్ జాబ్ కూడా రన్ చేయకూడదు అనమాట యాక్చువల్గా అయితే. ఇక్కడ ఓన్లీ జాబ్స్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఆ జాబ్స్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఏ నోడ్లో చేయాలి అనేది కూడా మనం జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే రిపాజిటరీ నేమ్, బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఇస్తున్నామో అలాగే ఏ నోడ్లో కూడా బిల్డ్ అవ్వాలి, ఈ నోడ్లో బిల్డ్ అవ్వాలా, ఈ నోడ్లో బిల్డ్ అవ్వాలా, ఎక్కడ బిల్డ్ అవ్వాలి అనేది మనం జాబ్లోనే ఇన్ఫామ్ చేస్తాం. రైట్? ఇవాళ మనము జెంకిన్స్ మాస్టర్ నోడ్ అయితే రెడీగా ఉంది. రైట్? బట్ నోడ్ ఇంకా రెడీగా లేదు. నోడ్ అనేది ఇంకా రెడీగా లేదు. ఇది చూద్దాం, ఇవాళ ఇది చూద్దాం. దీంతో పాటు ఇవాళ ఏం చేద్దామంటే ఇంతవరకు అయితే మనము డిప్లాయ్ చేసాం కానీ అవుట్పుట్ చూడలేదు. అంటే మనం బిగినింగ్ క్లాసెస్లో ఏం చేసాం? వెబ్ సర్వర్స్ వాడాం. వాడాము? IIS వాడాము, అపాచీ వెబ్ సర్వర్ వాడాము. రైట్? సో, ఇవి వాడాం. ఎందుకు వాడాం ఇవి? మీకు ఇది ఇంపార్టెన్స్ చెప్పాను. మీరు ఒకవేళ మర్చిపోకూడదు. మీరు కోర్స్ అయ్యేలోపే మర్చిపోయారంటే కోర్స్ తర్వాత ఇంకేం గుర్తుంటాయి వేరేవి కదా. ఇవన్నీ మనం చేసేసాం. ఎందుకు పర్పస్ ఏంటో కూడా డిస్కస్ చేసాం. మర్చిపోకూడదు. రైట్? అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయ్యే వరకన్నా మర్చిపోకూడదు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలాగూ ఇవన్నీ మీరు అక్కడ రియల్ టైంలో చేయరు. రియల్ టైంలో ఏవో కొన్ని మాత్రమే చేస్తారు. ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే కొండంత, అక్కడ చేసేది కొంతే. అందులో కొంతే చేస్తారు రియల్ టైంలో అయితే. రియల్ టైంలో మనకి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కానీ రియల్ టైం ఇవన్నీ చెయ్యం. ఏదో ఒక పార్ట్ చేస్తూ ఉంటాం. మీకు తెలిసిన దాంట్లోనే ఒకటి ఇస్తారు వరకు. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ గుర్తుండాలి. ఎనీవే, అపాచీ వెబ్ సర్వర్ అనేది ఎందుకు వాడతాం? మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అవుతున్న అప్లికేషన్ని మనం ఇప్పుడు ఎవరైనా అమెజాన్ అప్లికేషన్ మనము బ్రౌజర్లో amazon.in అని టైప్ చేయగానే అవుట్పుట్ వచ్చింది. ఎలా వచ్చింది అవుట్పుట్ అంటే దాన్ని ఒకరు సర్వ్ చేశారు. ఆ సర్వ్ చేసే వాళ్ళని ఏమంటాం అంటే వెబ్ సర్వర్ అంటాం. ఆ వెబ్ సర్వర్ IIS అవ్వచ్చు, అపాచీ అవ్వచ్చు, లేదా టామ్ క్యాట్ కూడా అవ్వచ్చు. టామ్ క్యాట్ అనేది మోస్ట్లీ మనం వెబ్ సర్వర్స్ మనం మోస్ట్లీ జావాకి వాడతాం. జావా అప్లికేషన్స్ వాడతాం. మోస్ట్లీ జావా అప్లికేషన్స్కి సర్వ్ చేయడానికి వాడతాం. ఓకే. మీకు సింపుల్గా అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లో సర్వర్స్ ఉంటారు. ఎందుకు ఉంటారు అని అడిగితే మీరు సింపుల్గా చెప్తారు, సార్ కస్టమర్స్కి సర్వ్ చేయడానికి, ఫుడ్ సర్వ్ చేయడానికి ఉంటారు అంటారు. సిమిలర్గా IT సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెబ్ సర్వర్స్ ఉన్నాయి ఎందుకు అంటే సింపుల్, అవి సర్వ్ చేయడానికి. ఏం సర్వ్ చేస్తాయి? ఫుడ్ కాదు, ఇక్కడ సర్వ్ చేసే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ చేస్తుందంటే వెబ్ పేజెస్. మనకి కనబడే అవుట్లుక్ ఏదైతే ఉందో మనకి బ్రౌజర్లో ఏం చూస్తున్నామో అదంతా కూడా ఒక వెబ్ పేజ్ అంటాం. ఒక వెబ్ పేజ్ అనేది ఒక HTML కోడ్ అనమాట. HTMLని మీకు ఈ వెబ్ సర్వర్ సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది? హోటల్లో అయితేనేమో, రెస్టారెంట్లో అయినా వాళ్ళు కిచెన్లోకి వెళ్తారు, చెఫ్ దగ్గర తీసుకొని వచ్చేసి మనకు సర్వ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి? ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది.
జావా అప్లికేషను, డాట్ నెట్ అప్లికేషను, పైథాన్ అప్లికేషన్ ఇది రన్ అవుతూ ఉంటుంది. ఆ అప్లికేషన్ దగ్గర నుంచి తీసుకొస్తుంది అనమాట. మీరు ఏం అడిగారో అది ఆ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి సో అండ్ పర్సన్కి మొబైల్స్ అన్ని మొబైల్స్ ఈ పర్టికులర్ మోడల్ చూస్తాడట అని చెప్తుంది. ఆ అప్లికేషన్ మీకు ఆ పర్టికులర్ పేజ్ ఇచ్చేస్తుంది. ఆ పేజ్ వెబ్ సర్వర్ తీసుకొని మనకి చూపిస్తుంది ఫ్రంట్ ఎండ్లో, బ్రౌజర్కి ఇచ్చేస్తుంది. బ్రౌజర్కి తెలుసు HTML ఎలా చూపించాలో బ్రౌజర్కి తెలుసు. సో ఈ వెబ్ సర్వర్ ఎవరితో మాట్లాడుతుంది? మనతో కాదు, డైరెక్ట్గా ఇది మాట్లాడుతుంది, బ్రౌజర్తో మాట్లాడుతుంది. బ్రౌజర్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇవన్నీ జరుగుతాయి ఇంటర్నల్గా. అయితే ఇవాళ ఏం చేసాం, ఇంతవరకు ఏం చేసాం, మనం బిల్డ్ చేసాం, మ్యావెన్ టూల్తో బిల్డ్ చేసాం, బాగానే ఉంది. బిల్డ్ చేసాం కానీ ఒక వేర్ ఫైల్ జనరేట్ అయింది. వేర్ ఫైల్ ఏంటంటే ఇది ఒక బైనరీ ఫైల్ జనరేట్ అయింది. దీని అవుట్పుట్ ఏది మరి? ఇంతవరకు అవుట్పుట్ చూడలేదు. సో అవుట్పుట్ చూడాలి అంటే మనకు ఒక వెబ్ సర్వర్ కావాలి. సో మనది జావా అప్లికేషన్ కాబట్టి నేను టామ్ క్యాట్ తీసుకుంటాను. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపరేట్ నోడ్ అయితే ఎలాగో తీసుకుంటాం. ఇందులోనే ఇప్పుడు ఇక్కడ జాబ్లో చెప్తాం ఏమని, మనకి వెబ్ సర్వర్ ఏది వాడాలి, ఇందులో ఏదైతే మనం బిల్డ్ అయ్యాక బిల్డ్ కూడా ఇందులోనే అవుతుంది. బిల్డ్ అయిన తర్వాత దాన్ని ఏ సర్వర్ వాడాలి చూపించడానికి, అవుట్పుట్ చూపించడానికి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ మాస్టర్లో జాబ్ క్రియేట్ చేస్తాం కదా ఆ జాబ్లో చెప్పాలి. టామ్ క్యాట్ వాడాలని చెప్తాం, టామ్ క్యాట్ని వాడాలని చెప్తాము. అయితే టామ్ క్యాట్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? ఈ సపరేట్ నోడ్లోనే ఇన్స్టాల్ చేస్తాం. ఎక్కడైతే మీకు అప్లికేషన్ మీరు ఇక్కడ జాబ్లో మెన్షన్ చేస్తారు ఏమని, కోడ్ ఎక్కడుంది, జావా కోడ్ ఎక్కడుంది. ఆ జావా కోడ్ చెప్తాము. ఈ మాస్టర్ నోడ్ జంకిన్స్ ఏం చేస్తుంది, గిటప్ కనెక్ట్ అయిపోయి ఆ జావా కోడ్ తీసుకొచ్చేసి ఆ జావా కోడ్ని ఈ మిషన్లో పంపించేస్తుంది. ఈ మిషన్లో అది బిల్డ్ అయిపోతుంది. బిల్డ్ అయిన తర్వాత బైనరీ ఫైల్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత దీన్ని ఆ బైనరీ ఫైల్ ఉన్న అవుట్పుట్ని మన టామ్ క్యాట్ అనే సర్వర్ కూడా ఇందులోనే ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిన తర్వాత టామ్ క్యాట్ మీకు ఎప్పుడైతే మీరు బ్రౌజర్లో వెళ్ళి ఓకే ఓపెన్ చేస్తారో మీకు అవుట్పుట్ కనబడుతుంది అనమాట. సో ఇంతవరకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మన ప్రాక్టికల్కి వెళ్ళే ముందు ఇంతవరకు మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు వెబ్ సర్వర్ అండ్ జావా ఫైల్ రెండు ఒక్క నోడ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాను. రైట్. ఇంతవరకు ఏం చేసాము, అంతే. మనం జావాని ఏం చేసాము, ఇక్కడే బిల్డ్ చేసేవాళ్ళం, జావా ఇక్కడే బిల్డ్ చేసేవాళ్ళం మ్యావెన్ టూల్ యూజ్ చేసి. మనం ఇప్పుడు ఇక్కడ బిల్డ్ చేయం. మనం ఇక్కడ మ్యావెన్ టూల్ ఇక్కడే మనం ఇన్స్టాల్ చేస్తాం, ఈ మిషన్ మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తాం ప్లగ్ఇన్, కానీ బిల్డ్ మాత్రం ఈ మిషన్లో జరుగుతుంది అనమాట. ఈ మిషన్లో జరుగుతుంది బిల్డ్. ఇంతకుముందు ఇక్కడ జరిగేది బిల్డ్, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది బిల్డ్, అంతే తేడా. ఎన్ని క్వశ్చన్స్? ఓకే సార్. జై, విన్సెంట్. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే, సో ఇక్కడ బిల్డ్ అవుతుంది. సరే, ఈ రెండు ఎలా కనెక్ట్ అవుతాయి అనేది అది వేరే స్టోరీ, అది నేను చెప్తా. కాకపోతే మనకి గుడ్ మార్నింగ్ శ్వేత గారు. సో ఈ మిషన్కి ఎలా కనెక్ట్ అవుతుంది అది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జాబ్ ఇక్కడ చేస్తాం, ఇక్కడ మనము మ్యావెన్లో ఇక్కడ బిల్డ్ చేసేస్తుంది దాన్ని, ఇక్కడ టామ్ క్యాట్ కూడా ఇదే మిషన్లో ఇన్స్టాల్ చేస్తాం. అయితే టామ్ క్యాట్కి జావా సాఫ్ట్వేర్ అవసరం, జావాని కూడా ఇందులో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇప్పుడు 2 మిషన్స్ కావాలండి, 2 కావాలి. ఈ ఎగ్జాంపుల్కి 2 కావాలి. ఒకటి ఏంటంటే జావా జెంకిన్స్ కోసం, ఇది మాస్టర్ నోడ్ కోసం ఒకటి కావాలి. అది ఆల్రెడీ క్రియేట్ చేశా నేను. మాస్టర్ నోడ్ ఆల్రెడీ, ఒక్క నిమిషం అండి, ఎక్కడ ఉంది అది? ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఒకసారి లాగిన్ అయిపోదాం. ఎక్కడ అర్థం కాకపోయినా నన్ను అడగండి, సైలెంట్గా ఉండగలుగుతూ మీకు తర్వాత, ఎందుకంటే మీరు నన్ను ఇంటరప్ట్ చేయండి, ఇష్యూ ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ మధ్యలో వెళ్ళిన తర్వాత దూరం అయిపోతుంది, అప్పుడు మీకు అర్థం కాదు, మళ్ళీ బ్యాక్ నుంచి రావాల్సి వస్తుంది నేను కదా. అందుకని ఎక్కడ అర్థం అవట్లే అక్కడ ఆపండి, నేను అక్కడ ఆగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవన్నీ రియల్ టైమ్ సినారియోసేనండి, ఇవన్నీ కూడా రియల్ టైమ్ సినారియోసే. ఇది కోర్స్ సంబంధం లేదు, కోర్సులో మనం రియల్ టైం చేస్తున్నాం అన్నీ కూడా. సో ఇది డాష్ బోర్డ్ అండి, ఇది డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ అడ్మిన్ జాయిన్ అయ్యాడు, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి జాబ్ క్రియేట్ చేయాలి. సరే, జాబ్ ఎలా చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ, ఆ జాబ్ చేసేద్దాం ఒకసారి. ఓకే, జాబ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే సంథింగ్ లైక్ అమెజాన్ వెబ్సైట్ అందాం, ఒక పేరు ఇద్దాం, అమెజాన్ వెబ్సైట్ ఫ్రీ స్టైల్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చేసేసాం, అయినా కూడా మళ్ళీ ఒకసారి ఇవన్నీ మళ్ళీ చేయాల్సిందే. ఇక్కడ మనకి క్లోన్ చేసుకోవాలి. సో ఇది మనకి ఉంది కదా, ఈ కోడే ఇది జావా కోడ్ అనమాట. ఇది క్లోన్ చేసుకుందాం, కాపీ
క్లోన్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. గిట్ ఉంటుంది, గిట్లో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. రైట్, ఓకే. తర్వాత బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి మ్యావెన్ కావాలి, ప్లగిన్ కావాలి కదా బిల్డ్ చేయడానికి. రైట్, బిల్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసినంత మాత్రం ఈ మిషన్లో బిల్డ్ అవ్వదు, మనకు ఆ మిషన్లోనే బిల్డ్ అవుతుంది. చూద్దాం. మనకు ప్లగిన్ కావాలి కాబట్టి మీరు ప్లగిన్ ఎలా చేస్తారు, ఎక్కడ ఉంటుంది ప్లగిన్? డాష్బోర్డ్లో, మేనేజ్ జెంకిన్స్లో, టూల్స్లో ఉంటుంది కదా, టూల్స్లో దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్లో ఓపెన్ చేయండి. రైట్, సో ఇక్కడ బాటమ్కి వచ్చేయండి, యాడ్ మ్యావెన్. సో వర్షన్ అదే వాడుతున్నాను కాబట్టి 398 ఇచ్చాను, ఇట్స్ ఓకే, ఏదని ఇవ్వచ్చు. సేవ్ చేసేసాం. రైట్, ఇది పక్క పెట్టేసిస్తే ఇప్పుడు ఇక్కడ మనకి బిల్డ్ స్టెప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ ఉంటాయి. ఇక్కడ మనది చేసింది వచ్చేస్తుంది, ఇక్కడ క్లీన్ ప్యాకేజ్. రైట్, అప్లై. ఇంతవరకు చేసాం, బాగానే ఉంది. ఇవన్నీ రెగ్యులర్ టాస్క్స్, ఓకే, రెగ్యులర్ టాస్క్. అయితే ఇప్పుడు మీరు దీన్ని బిల్డ్ చేస్తే ఎక్కడ బిల్డ్ అవుతుంది? ఇదే మిషన్లో బిల్డ్ అవుతుంది, డాష్బోర్డ్. ఇప్పుడు నేను దీన్ని బిల్డ్ చేస్తాను అనుకోండి, బిల్డ్ అయిపోతుంది. ఏమైందంటే రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, బిల్డ్ అయిపోయింది. సో ఎక్కడ బిల్డ్ అయింది ఇది? ఇక్కడ నంబర్ 1 పైన పక్కన కన్సోల్ అవుట్పుట్ దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎక్కడ బిల్డ్ అయింది? బిల్డింగ్ ఇన్ రన్నింగ్ యాజ్ సిస్టమ్. రన్నింగ్ యాజ్ సిస్టమ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి అవుట్పుట్. ఈ తర్వాత చూద్దాం దీని గురించి, ఎందుకు చూపించానో తర్వాత చెప్తాను. ఇట్స్ ఓకే, ఫైన్, అంతా ఫైన్, బాగానే ఉంది, బిల్డ్ అయింది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఏం డిస్కస్ చేసాం? ఇది మా జాబ్, ఇక్కడ బిల్డ్ చేయకూడదు, అయినా బిల్డ్ చేసాం. ఎందుకు చేసాం? జస్ట్ చూడడానికి మాత్రమే చేసాం, ఇది చేయకూడదు, ఊరికి చూపించడానికి చేశాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆ బిల్డ్ నేను ఈ నోడ్ కొత్తగా నోడ్ క్రియేట్ చేస్తాను. ఈసారి బిల్డ్ చేసినప్పుడు ఇందులో జరిగినట్టుగా జరగకూడదు, ఇందులో జరగాలి. సో ఈ కొత్త నోడ్ క్రియేట్ చేద్దాం. కొత్త నోడ్ ఎలా క్రియేట్ చేయొచ్చు? సింపుల్, మీరు మళ్ళీ ఇన్స్టెన్స్కి వెళ్ళండి. ఓకే, మీకు నేను నోట్స్ అన్ని స్టెప్స్ పంపిస్తానండి. తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, నోట్స్ తర్వాత రాస్తాను లేదా రాసిస్తాను, ఇష్యూ ఏం లేదు. సో మనకి ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే క్రియేట్. ఓకే, ఇది మనం ఇవాళ చేయబోతుంది ఏంటి? మాస్టర్, రెండు మాస్టర్ స్లేవ్. ఓకే, దీని ఆర్కిటెక్చర్ అనొచ్చు. దీని మాస్టర్ ఆల్రెడీ ఉంది, మనకు స్లేవ్ కావాలి. ఓకే, క్రియేట్ ఏ స్లేవ్ నోడ్. ఓకే, సో హౌ టు క్రియేట్ ఫస్ట్. ఓకే, మీరు క్రియేట్ ఏ EC2 ఇన్స్టెన్స్, ఏ అమెజాన్ అయినా పర్లేదు, ఉబంటు అయినా పర్లేదు, లేదా ఉబంటు తీసుకోండి, ఉబంటు T2 మైక్రో తీసుకోండి, T2 మైక్రో. రైట్, ఒకటి తీసుకోండి. సో ఆల్రెడీ జెంకిన్స్ రన్ అవుతుంది, ఇట్స్ ఓకే. లాంచ్ అనదర్ ఇన్స్టెన్స్. ఉబంటు రైట్, లాంచ్ ఇన్స్టెన్స్. దీనికి నేను ఏజెంట్ 1 అంటాను, స్లేవ్ 1 ఏజెంట్ 1 అందాం, ఏజెంట్ 1. రైట్, దీనికి కూడా కనెక్ట్ అవుదాం. ఒక్క నిమిషం అండి.
సో రూట్ యూజర్ వచ్చేసాం. రైట్. సో రూట్ యూజర్ అవసరం లేదండి, రూట్ యూజర్ అవసరం లేదు, కానీ ఇలా ఎగ్జిట్ అనండి. రైట్, ఉబంటు యూజర్లో వచ్చేసాం. ఓకే, ఇది దీన్ని ఎలా మార్చొచ్చు పేరు? అవసరం లేదు, ఊరికే చేయండి. నేమ్ ఏజెంట్ 1 అందాం. ఓకే, సూడో, ఎందుకంటే రూట్ యూజర్ కాదు కదా, అందుకని నేను సూడో వాడుతున్నాను. ఎగ్జిట్ బ్యాష్ నాట్ ఫౌండ్. ఓకే, రైట్, సూడో అవసరం లేదు. నెక్స్ట్ దానికి ఇది ఏజెంట్ 1 అండి. ఇది ఏంటి నోడ్? ఇది మన మాస్టర్ నోడ్. ఓకే, 2 ఉన్నాయి ఇప్పుడు మనకి. అయితే ఈ మాస్టర్ నోడ్లో ఇప్పుడు మనము ఇది క్రియేట్ చేసాం. రైట్, ఇందులో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ నోడ్ దీనికి కనెక్ట్ అవ్వాలి, ఈ 2 కనెక్ట్ అవ్వాలి అంటే యాక్చువల్గా ఈ మిషన్లో జావా ఇన్స్టాల్ అవ్వాలి. జావా అనేది ఇన్స్టాల్ చేయాలి ఇందులో. అప్పుడు ఎందుకు జావా ఉండాలి అంటే ఇది కనెక్ట్ చేసేటప్పుడు ఈ టూల్ జావా అనే సాఫ్ట్వేర్ని వాడి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట ఇంటర్నల్గా. అందుకని దీనిలో జావా ఇన్స్టాల్ చేయాలి మనం. సో జావా ఆల్రెడీ జెంకిన్స్ కోసం వాడాం కదా, మనం జెంకిన్స్ కోసం ఇన్స్టాల్ చేసాం కదా జావా. ఇక్కడ కమాండ్ ఉంటుంది కదా, అదే కమాండ్ వాడండి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, ఇది మన ఫస్ట్ కొత్త నోడ్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొత్త నోడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే యాప్ట్ అప్డేట్ అనాలి. సుడో యాప్ట్ అప్డేట్. అయితే జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నోడ్లో మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ ఇందులో క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలి ఏజెంట్లో అంటే, స్లేవ్ నోడ్లో అంటే, మాస్టర్ నోడ్లో చెప్తాం ఏమని, ఇక్కడ ఈ బిల్డ్ అయిన తర్వాత, ఆ బిల్డ్ అయిన తర్వాత వచ్చే ఫైల్స్ ఉంటాయి కదా, వేర్ ఫైల్, బైనరీ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ ఆటోమేటిక్గా ఈ నోడ్లో ఎక్కడ కాపీ చేయాలి, ఏ ఫోల్డర్లో కాపీ చేయాలి అనేది పాత్ ఈ మాస్టర్ నోడ్లో ఇవ్వాలి మనం. ఆ పాత్ ఇక్కడ ఎక్కడ మనకి బిల్డ్ అయిన తర్వాత వేర్ ఫైల్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ వేర్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఇక్కడ పాత్ ఇవ్వాలి. అది ప్రాక్టికల్ చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఎల్ఎస్ ఇక్కడ ఏమైనా ఫోల్డర్ ఉందా? లేదు. ఒక ఫోల్డర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఫోల్డర్ ఇవ్వండి, వర్క్ లోడ్స్ లేదా మీరు బిల్డ్ చేసిన వచ్చిన అవుట్పుట్ని వర్క్ లోడ్స్ అంటాం జనరల్గా అయితే. సో సిడి ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ అనండి, ఒక వర్క్ లోడ్ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఇది ఎందుకు వాడుతున్నాం, ఎందుకు కావాలి అంటే చెప్తాను. మనం ఎప్పుడైతే మనము దీన్ని కనెక్ట్ అవుతామో కనెక్ట్ అయ్యే టైంలో డీటెయిల్స్ ఇవ్వాలి. జెంకిన్స్ మాస్టర్కి డీటెయిల్స్ ఇవ్వాలి, కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వర్క్ లోడ్ గురించి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనము ఇక్కడ బిల్డ్ అయిన తర్వాత, కోడ్ బిల్డ్ అయిన తర్వాత బిల్డ్ అయిన ఫైల్స్ కోడ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇందులో మనం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకు ఉంటున్నాయి, బైనరీ ఫైల్స్ ఇందులో ఉంటాయని చెప్తాం ఎప్పుడు నోడ్ కనెక్ట్ అయ్యేటప్పుడు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, దీన్ని మళ్ళీ ఎక్కడ వాడతాం అనేది మీరు అబ్జర్వ్ చేయండి కొద్దిసేపట్లో. సరే, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మనము ఇంకా కనెక్ట్ అవ్వలేదు, నోడ్ కనెక్ట్ చేయలేదు. సో కనెక్ట్ చేసే ముందు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము కోడ్కి డిప్లాయ్ అయిన తర్వాత మనం దాన్ని మరి యూజర్స్కి అవుట్పుట్ చూపించాలి కదా, కోడ్ చూపించాలి కదా యూజర్కి అవుట్పుట్ సప్లై. నేను స్క్రీన్లో చూపించాలి అంటే మనకు వెబ్ సర్వర్ ఉండాలి. ఈ మిషన్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి నేను టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం? సో టామ్ క్యాట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో అపాచీ టామ్ క్యాట్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇది అపాచీ వాళ్ళ సాఫ్ట్వేర్ అండి, ఇది అపాచీ వాళ్ళ సాఫ్ట్వేర్, ఆ కంపెనీ వాళ్ళది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్లోడ్స్ అని ఉంటుంది, డౌన్లోడ్. ఇందులో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మనకు డెవలపర్స్ చెప్తారు ఏ వర్షన్ కావాలి అనేది, వాళ్ళే చెప్తారు. 9, 10, 11 వాళ్ళే చెప్తారు. సో ప్రెజెంట్ 9 తీసుకుందాం. 9 క్లిక్ చేయగానే రైట్ సైడ్లో మీకు జస్ట్ కిందికి రండి,
బైనరీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, బైనరీ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, ఇందులో మీరు tar.gz ఇది కాపీ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్. ఓకే, వాట్ యు వాంట్ టు డౌన్లోడ్? టామ్క్యాట్ 9 ఇది పాత్. ఓకే, ఎలా కాపీ చేస్తారు? tar.gz. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ఏంటది tar.gz. దీని మీద మీరు రైట్ క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే చూడండి ఏమొస్తుంది, కాపీ లింక్ అడ్రస్ అండ్ కాపీ లింక్ అడ్రస్. మీకు ఆ లింక్ వస్తుంది, మీరు దాంతో మీరు డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయడానికి మేము డూప్లికేట్ వాడేవాళ్ళం, గుర్తుందో లేదా మీకు? డూప్లికేట్ వాడేవాళ్ళం డౌన్లోడ్ లైనెక్స్లో. లింక్ పేస్ట్ చేయండి, ఇక్కడ లింక్ వచ్చింది కదా, పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ వస్తుంది మనకి. రైట్, ఈ లింక్ని మనం పేస్ట్ చేయాలి. సో ఈ కమాండ్ని మనం రన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కమాండ్ని రన్ చేయాలి. ls క్లియర్ ద స్క్రీన్. ls ఏం లేదు, ఇప్పుడు రైట్ క్లిక్, పేస్ట్ అయిపోయింది, ఎంటర్. ls చూడండి మనకి డౌన్లోడ్ అయిపోయిందండి, ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, దీన్ని అన్జిప్ చేయాలి, అది జిప్ ఫైల్ అనమాట. అన్జిప్ ద డౌన్లోడెడ్ ఫైల్, దీన్ని అన్జిప్ చేయాలి. అన్జిప్ ఇది టార్ ఫైల్ అనమాట. చూడండి ఇక్కడ టార్ ఫైల్ అన్జిప్ చేయడానికి మనకి రకరకాల జిప్స్ ఉంటాయండి, అందులో ఒక టార్ ఫైల్. లైనెక్స్లో మోస్ట్లీ టార్ ఫైల్స్ వాడుతూ ఉంటారు. దీన్ని అన్జిప్ చేయాలంటే టార్ కమాండ్ వాడాలి. టార్ అనాలి, టార్ -xvf అనే కమాండ్ వాడాలి, అంతే. టార్ -xvf ఇస్ అ కమాండ్. సో ఈ కమాండ్ ఇస్తే ఇది అన్జిప్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు రైట్ క్లిక్ చేసేస్తే ls చూడండి ఇది అన్జిప్ అయిపోయింది. ఈ .gzతో మనకు అవసరం లేదు కాబట్టి బెటర్ టు డిలీట్ ఇట్, రిమూవ్ ls. ఎందుకంటే T2 మైక్రో కదా, ఎక్కువ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోకండి, స్లో అయిపోతుంది సిస్టమ్. సో ఇది కాపీ, ఇది ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్లో మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం, అసలు మనం ఇంతవరకు ఏం చేస్తున్నాం అండి అర్థం చేసుకోండి. మాస్టర్ని ఈ నోడ్ని ఇంకా కనెక్ట్ చేయలేదు మనం, బట్ ఈ నోడ్ని మనం రెడీ చేస్తున్నాం. ఏం చేసాం ఇంతవరకు? జావా ఇన్స్టాల్ చేసాం, వర్క్లోడ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు టామ్క్యాట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం టామ్క్యాట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, రైట్, ఇక్కడ ఇందులోనే ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఫర్ టామ్క్యాట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్టెప్స్ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయండి ఇందులో. ఏంటంటే ఫస్ట్ మీరు ఇది ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఈస్ టామ్క్యాట్ లిజన్స్ ఆన్ పోర్ట్ 8080. జెంకిన్స్ కూడా పోర్ట్ 8080 మీద రన్ అవుతూ ఉంటుంది, జెంకిన్స్ కూడా. అందుకని ఒకవేళ మీరు జెంకిన్స్ పైన టామ్క్యాట్ కూడా ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇదే మిషన్లో 2 చేశారనుకోండి, 2 కూడా సేమ్ పోర్ట్ కదా, అప్పుడు ఒక దాని పోర్ట్ నెంబర్ మార్చాల్సి వస్తుంది అనమాట. మార్చాలంటే కూడా మనం మార్చుకోవచ్చు. టామ్క్యాట్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మనం మార్చుకోవచ్చు పోర్ట్ నెంబర్. బై డిఫాల్ట్ అయితే రెండింటి కూడా 8080 ఉంటుంది. సో ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఎలాగైతే మనము జెంకిన్స్కి ఇంతకుముందు సెక్యూరిటీలో యాడ్ చేసాం. ఇక్కడ మీరు చూస్తే నేను యాడ్ చేశాను, క్లాస్ స్టార్ట్ కావకముందే రెడీ చేశాను, 8080 యాడ్ చేశాను. ఇది జెంకిన్స్ కోసం. ఇలాంటి పోర్ట్ నెంబరే మనం టామ్క్యాట్ కూడా యాడ్ చేయాలి. టామ్క్యాట్ ఎందులో ఉంది? ఏజెంట్ 1లో ఉంది. ఇందులో నేను సెక్యూరిటీలోకి వెళ్ళి, ఇది ఇంకొకటి సెక్యూరిటీ గ్రూప్ అనమాట, ఇందులో ప్రజెంట్ అది లేదు. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్ 8080 ఇక్కడ యాడ్ చేయాలి నేను. సేవ్ రూల్స్. దీనివల్ల ఏమవుతుందంటే టామ్క్యాట్ మనం యాక్సెస్ చేసుకోగలం. టామ్క్యాట్కి ఒక డాష్బోర్డ్, ఒక ఫ్రంట్, దానికి కూడా ఒక వెబ్ పేజ్ ఉంటుంది, అది యాక్సెస్ చేయగలం మనం.
ఎలా చేయగలం యాక్సెస్? డీటెయిల్స్కి వెళ్ళండి, పబ్లిక్ ఏపీ తీసుకోండి, ఇక్కడ 8080 అనండి ఒకసారి. మీకు ఏమి రాదు, అవునా? ఏమి రాదు. ఎందుకు రాదంటే మీ టామ్ క్యాట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీది టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఓకే, హౌ టు స్టార్ట్? ఫస్ట్ థింగ్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఆర్ ఒక పని చేద్దాం. స్టార్ట్ టామ్ క్యాట్ సర్వర్. ఓకే, దీనికి మీరు ఏం చేస్తారంటే గో టు లేదా గో టు కాదు, నేను సింపుల్ డైరెక్ట్ కమాండ్ చేస్తాను. సిడి సో అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతారు? మీరు నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను, స్లాష్ బిన్ అంటాను, స్లాష్ బిన్. నెక్స్ట్ ఎస్హెచ్ స్టార్ట్ చూద్దాం ఒకసారి. క్లియర్ ద స్క్రీన్ ఎల్ఎస్ సిడి అపాచీ ట్యాబ్. ఒకసారి దీంట్లో ఏమున్నాయి చూడండి ఒకసారి. ఎంటర్ ఎల్ఎస్ చూడండి ఏమేమి ఉన్నాయి. బిన్ ఉంది, కాన్ఫ్ ఉంది, లిబ్, లాక్స్, టెంప్, వెబ్ యాప్స్ డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో ఎలాగైతే మీకు గుర్తుందో లేదో కానీ మనకి వేర్ ఫైల్లో డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్లో HTML అనే ఫోల్డర్ ఉంటుంది. ఇందులోకి అన్నీ కాపీ చేసేవాళ్ళం మన వెబ్ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే. ఇట్లాగే ఈ టామ్ క్యాట్లో కూడా HTML అనే ఫోల్డరే ఇది వెబ్ యాప్స్ అనమాట. మీరు వెబ్ యాప్స్లోకి అన్ని కాపీ చేయాలి. బైనరీ ఫైల్ కాపీ చేయాలి. మనకి బైనరీ ఫైల్ ఉంటుంది, అక్కడేమో అక్కడ అన్ని ఫైల్స్ కాపీ చేసాం. అలాగే IISలో కూడా ఏం చేసేవాళ్ళం మనకు గుర్తుంటే డబ్ల్యూడబ్ల్యూ రూట్లోకి కాపీ చేసేవాళ్ళం. అన్ని కూడా డబ్ల్యూడబ్ల్యూ రూట్లోకి అన్ని ఫైల్స్ అన్ని ఫోల్డర్స్ కాపీ చేసేవాళ్ళం. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కాపీ చేసేవాళ్ళం. అలాగే టామ్ క్యాట్లో కూడా వెబ్ యాప్స్లో కాపీ చేయాలి. అది తర్వాత స్టెప్ చేద్దాం. బట్ ఇప్పుడైతే మనము హౌ టు స్టార్ట్ టామ్ క్యాట్. సో దట్ స్టార్ట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ కనబడాలి. బిన్ ఫోల్డర్కి వెళ్ళండి. ఓకే, సిడి బిన్ ఎల్ఎస్. ఇక్కడ ఇవన్నీ కూడా షెల్ స్క్రిప్ట్స్ అండి. .sh చూడండి, అన్ని షెల్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇందులో షట్ డౌన్ షెల్ స్క్రిప్ట్ ఉంటుంది, అది స్టాప్ చేస్తుంది. స్టార్ట్అప్ షెల్ స్క్రిప్ట్ రెండు ఉంటాయి. ఇది స్టార్ట్ చేయడానికి, ఇది స్టాప్ చేయడానికి అనమాట. సో నేను ఇక్కడ ఇందాక ఏమి ఇచ్చాను? స్టార్ట్అప్ బాగానే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు రన్ చేయాలంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. SH స్టార్ట్ ఎంటర్ ఏముంటుందండి? టామ్ క్యాట్ స్టార్టెడ్ అంటుంది, అవునా? ఇప్పుడు స్టార్టెడ్ కాబట్టి ఒకసారి చూద్దాం. మరి రిఫ్రెష్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ షట్ డౌన్ స్టాప్. SH షట్ డౌన్ అంటే స్టాప్ అయిపోతుంది. ఇది స్టార్ట్, ఇది స్టాప్. ఓకేనా? SH షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. అట్లా అనమాట. సో ఇలా వాడతాం స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి. సరే, ఇది బాగానే ఉంది, ఇది ఓకే. అయితే ఈ టామ్ క్యాట్లోనే ఒక బటన్ ఉంటుంది, మేనేజ్ యాప్ అనమాట. మేనేజ్ యాప్. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే టామ్ క్యాట్ ఏం చేస్తుందంటే ఇది ఎలాంటి వెబ్సైట్స్ని సర్వ్ చేస్తుందో లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మన అప్లికేషన్ ఉంది. మన అప్లికేషన్ ఇంకా మనము బిల్డ్ చేయలేదు, డిప్లాయ్ కూడా చేయలేదు కాబట్టి మన అప్లికేషన్ లిస్ట్ రాదు. ఇది మేనేజర్ యాప్ అని బటన్ క్లిక్ చేస్తే మనకి లిస్ట్, అంటే ఇది ఒక సర్వర్ కదా, ఇది ఒక సర్వర్. ఇది ఎలాంటి అప్లికేషన్స్ సర్వ్ చేయగలదు అనే లిస్ట్ చూపిస్తుంది. ఒకవేళ మన అప్లికేషన్ ఉంటే మన అప్లికేషన్ కూడా లిస్ట్ చూపిస్తుంది. కానీ మన అప్లికేషన్ ఇందులో ఇంకా రన్ అవుతుందా? మన అప్లికేషన్ బిగినింగ్లో ఇందులో బిల్డ్ చేసాం, కానీ ఒకవేళ బిల్డ్ ఇందులో కనుక చేసి ఉంటే మనకి ఇక్కడ ఈ మేనేజర్ యాప్ క్లిక్ చేసినప్పుడు మన అప్లికేషన్ కూడా లిస్ట్ కనబడుతుంది. ఇది ఒక వెబ్ సర్వర్ మాత్రమే. నేను ఇక్కడ బ్రేక్ ఇస్తున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇంతవరకు మీకు ఫ్లో అర్థమవుతుందా? ఇంతవరకు బ్రేక్ ఇచ్చి నేను అడుగుతున్నాను, ఆలోచించి చెప్పండి. ఇంతవరకు మీకు అంతా అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, సార్ శ్వేత గారు, రైట్. జై శ్వేత గారు, మీకు ఎలా ఉందండి? Yes. ఓకే అండి, ఓకే, రైట్. సో ఇంతవరకు అర్థమైంది కాబట్టి మనం ఓన్లీ టెస్ట్ చేసామంతే. మనకి ఇందులో ఈ నోడ్లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసాం. ఇందులో 3 పనులు చేసాం. ఇది సర్వర్ క్రియేట్ చేసాం, జావా ఇన్స్టాల్ చేసాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్లోకి బైనరీ ఫైల్స్ వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయి చూద్దాం. తర్వాత అవి ఎప్పుడు వస్తాయంటే మనం ఎప్పుడైతే ఇందులో జాబ్ ఉంది కదా, ఈ జాబ్లో మనము రిపాజిటరీ పాత్ ఇచ్చాం కదా, ఆ పాత్ నుంచి కోడ్ తీసుకొచ్చి బిల్డ్ చేస్తాం కదా, బిల్డ్ చేసినప్పుడు ఆ బైనరీ ఫైల్స్ వచ్చేసి ఇందులోకి వచ్చేస్తాయి అనమాట, ఆ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. అది చూద్దాం. తర్వాత ఏం చేసాము? టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసాం. టామ్ క్యాట్ అయితే కంపల్సరీ కదా,
ఎందుకంటే టామ్ క్యాట్ లేకపోతే యూజర్కి అంటే నిన్నటి వరకు జెంకిన్స్ చేసాం కానీ నిన్నటి వరకు బిల్డ్ మాత్రమే చేసాం, అవుట్పుట్ చూడట్లేదు మనం. ఇవాళ ఏంటంటే అవుట్పుట్ కూడా చూడాలి అనుకుంటే మనకు వెబ్ సర్వర్ కావాలి కాబట్టి టామ్ క్యాట్ కావాలి, టామ్ క్యాట్ తీసుకున్నాం. జావా అప్లికేషన్ కాబట్టి టామ్ క్యాట్ తీసుకున్నాం, టామ్ క్యాట్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. రైట్, ఇన్స్టాల్ చేసేసాం. అంతవరకు బాగానే ఉంది. మిగిలింది ఏంటంటే టామ్ క్యాట్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. అది ఎలా చేయాలని చూద్దాం, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి చూద్దాం. రెండోది ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి, అంతే. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం, ఈ టామ్ క్యాట్ సెట్ చేయడం అంతే. ఈ రెండు చేస్తే సరిపోతుంది. బట్ ఎలా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ నేను మేనేజర్ యాప్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఒక ఎర్రర్ రావచ్చు. చూడండి, యాక్సెస్ డినైడ్ 403 యాక్సెస్ డినైడ్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పేజ్ చూడాలి అంటే మనకి పర్మిషన్స్ ఉండాలి. ఈ పర్మిషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే you are not authorized to view this page కదా. ఓకే, సో బ్యాక్. go to Tomcat డాష్బోర్డ్. మీరు ఎలా చేస్తారంటే మీరు బ్రౌజర్లో మీ పబ్లిక్ ఐపీ ఇచ్చి 8080 ఇస్తారు, వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లిక్ ఆన్ ఓకే మేనేజర్ యాప్. ఓకే, we should see okay you are not on the page. Okay, to fix above problem go to ఓకే ఇక్కడికి ఇందులోకి వెళ్ళండి. ఓకే, సిడి ఇక్కడ కాన్ఫ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు $ls చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, ఆల్రెడీ బిన్లో ఉన్నాను కదా, బయటకు వచ్చేయండి. cd.ls కాన్ఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాన్ఫ్ ఉంది, ఇక్కడ ఉంది కాన్ఫ్. ఇందులోకి వెళ్ళండి, cd conf ls. ఇందులో చాలా ఫైల్స్ ఉన్నాయండి. మనకి ఇందాక చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు టామ్ క్యాట్ జెంకిన్స్ రెండు కూడా సేమ్ మిషన్లో డిప్లాయ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ కూడా పోర్ట్ నెంబర్ 8080 వాడుతూ ఉంటుంది, టామ్ క్యాట్ కూడా పోర్ట్ నెంబర్ 8080 వాడుతూ ఉంటుంది. జెంకిన్స్ అనేది ఒక మీడియేటర్ అనమాట. ఇది మల్టిపుల్ టూల్స్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని పోర్ట్ నెంబర్ మార్చడం కరెక్ట్ కాదు. మార్చాల్సి వస్తే టామ్ క్యాట్ మార్చాలి. టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ 8080 నుంచి 8090 మార్చుకోవచ్చు, మీ ఇష్టం. మార్చాలంటే ఎక్కడ మార్చుతాం? ఈ కాన్ఫ్లోనే server.xml ఫైల్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి ఒకసారి. ఇందులో మీరు అలా కిందికి వచ్చేస్తే మీరు చోట 8080 కనబడాలి మీకు. ఇక్కడ చూడండి, కంటైనర్ పోర్ట్ 8080 ఉంటుంది. ఇది మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, ఇది మార్చుకోవచ్చు. ఒకసారి మీరు చూస్తారు అంటే నేను చేస్తాను కూడా. ఇన్సర్ట్ డిలీట్ 90 ఇద్దాం. ఓకేనా, 8090 ఇద్దాం. మరి 8090 ఇస్తే అక్కడ సెక్యూరిటీ గ్రూప్ కూడా మార్చాలి కదా, మార్చేద్దాం. 8090 ఇచ్చా, స్కేప్, కమ్అట్ ఆఫ్ ఇట్. రైట్, ఇప్పుడు మీరు దీని ముందు ఫిక్స్ చేద్దాం. 8090 చేసాము. నేను ఈ స్టెప్స్ నేను రాయట్లేదు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు చేసిన చేంజ్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే మీరు మళ్ళీ బిన్లోకి వెళ్ళాలి, అక్కడ దాన్ని షట్ డౌన్ చేయాలి, అప్పుడే ఎఫెక్ట్ అవుతుంది. షట్ డౌన్ చేసి స్టార్ట్ చేయాలి, అంతవరకు అది అవ్వదు. ఆ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవ్వవు. యూ మస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేయండి, ఇది మీకు ఎర్రర్ వస్తుంది. మీకు రాదు, ఏం రాదు, ఇక కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం 8090 చేసాం కదా. ఇక్కడ 8090 చేయగానే వచ్చేస్తుందా? రాదు. ఇక్కడ ఇలా కూడా రాదు. ఎందుకని? సెక్యూరిటీ గ్రూప్లో చేయాలి కదా చేంజ్. మనం ఈ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఎందులో ఏజెంట్లోకి వెళ్ళాలి. జెంకిన్స్ కాదు, ఏజెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళి 8 ఇన్బౌండ్ రూల్స్. ఉన్నదాన్ని ఎడిట్ చేయలేమండి, దాన్ని డిలీట్ చేయాల్సిందే. యాడ్ న్యూ రూల్ 8090 ఎనీవేర్ సేవ్ రూల్స్, అంతే. ఇప్పుడు మీకు వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒకవేళ అడిగితే పోర్ట్ నెంబర్ మరి ఎలాంటి సిచ్యువేషన్లో మీరు పోర్ట్ నెంబర్ ఎలా మారుస్తారు టామ్ క్యాట్కి అన్నప్పుడు వెరీ సింపుల్, మీరు చెప్పాలి.
సో సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఇలా మార్చేస్తాం. చూడండి పోర్ట్ నెంబర్ 8090 వాడుతున్నాం. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు పోర్ట్ నెంబర్, బట్ ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత షట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి సర్వర్ని. ఓకే ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ బాగానే ఉంది. క్లియర్ స్క్రీన్. దెన్ గో టు కాన్ఫ్ ls tomcat users xml, tomcat users xml ఈ ఫైల్లోకి వెళ్ళాలి మీరు. vi tomcat xml ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి ఎందుకు వెళ్తున్నాం మనం, ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి మనకు పర్మిషన్స్ లేవు. మనకి ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చింది. అనేది మేనేజర్ యాప్ క్లిక్ చేసినాం, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మీరు చదివితే క్లియర్గా చెప్తా ఉంటుంది అనమాట. మీరు ఈ రోల్ యాడ్ చేయండి అప్పుడే ఇది వర్క్ అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటుంది. మనము కొన్ని ఈ రోల్స్ యాడ్ చేయాలి. సో ఏ రోల్స్ యాడ్ చేయాలనేది నేను ఇక్కడ మీకు ఓకే చెప్తాను. ఓకే ఇక్కడ vi tomcat users డాట్ xml ఓపెన్ చేయండి. ఓకే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, మీరు ఇది కాపీ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి యూజర్ నేమ్ tomcat పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్ మస్ట్ బి, ఇవి టెంపరీగా ఇచ్చాడు మనకి. ఇవి డైరెక్ట్గా వాడుకోవచ్చు మనం, లేదా ఫ్రెష్గానే రాసేసుకోవచ్చు, ఇష్యూ లేదు. సో మీరు ఫ్రెష్గా అంటే ఇది మళ్ళీ అంత వదిలేండి, ఫ్రెష్గా రాసేద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ రోల్ ఇక్కడ చూడండి, రోల్ నేమ్ కదా సేమ్, మనం అదే చూసి చేసేసేయండి. రోల్ నేమ్ ఈక్వల్ టు ఓకే డబుల్ కొటేషన్. సో మీరు రోల్ నేమ్ ఇక్కడ మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చారు యాక్చువల్గా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మేనేజర్ GUI రైట్, ఇవి ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. ఓకే ఈ రోల్స్ ఉంటేనే మీకు GUI మేనేజర్ రోల్ మీకు పర్మిషన్ ఉంటేనే ఈ UI కనబడుతుంది మీకు ఫస్ట్ థింగ్. సో మేనేజర్ GUI ఇది పేస్ట్ చేసేసి ఇది ఒక రోల్, ఇది క్లోజ్ చేసేయండి. ఎలా క్లోజ్ చేస్తారు, స్లాష్ ఇవ్వాలండి ఎండింగ్లో. ఇది ఒక రోల్. ఓకే అలాగే మనము ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేయాలనుకుంటున్నాం, స్క్రిప్ట్స్ అంటే అది మనం జెంకిన్స్లో చేస్తాం అనుకోండి, బట్ ఇక్కడ ఆ పర్మిషన్ కూడా యాడ్ చేయాలి. మేనేజర్ -స్క్రిప్ట్ దీన్ని కూడా మనం ఇవ్వాలి డబుల్ కొటేషన్ రైట్. ఈ రోల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అడ్మిన్ రోల్ కూడా ఇవ్వాలి. రోల్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ GUI. సో మేనేజర్ GUI మేనేజర్ స్క్రిప్ట్ అడ్మిన్ GUI రైట్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి మనకి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓకే రోల్. ఓకే మనకి రెండు కావాలండి, రెండు ఏంటంటే రెండు సెట్స్ కావాలి. అంటే మనము మా జాబ్లో ఇందాక మనం జాబ్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ మనము జాబ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఏదది ఈ జాబ్ ఉంది కదా, దీంట్లో కాన్ఫిగరేషన్ వెళ్ళండి, బిల్డ్ కాన్ఫిగర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం, ఇంతవరకు యాడ్ బిల్డ్ స్టెప్స్ వరకు చేసేసాం, బాగానే ఉంది, ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఉంటాయి. ఈ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో మనము చెప్తాం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేటప్పుడు మనము ఏం చేస్తామంటే ఆ టామ్కాట్ని ఆ అప్లికేషన్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి. మరి ఇప్పుడు బిల్డ్ అయితే అయిపోయింది, Maven టూల్ ఇక్కడ బిల్డ్ చేసింది. ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అవుట్పుట్ ఈ టామ్కాట్ సర్వ్ చేస్తుంది. సర్వ్ చేయాలి అంటే టామ్కాట్కి ఆ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి. ఈ టామ్కాట్ కనెక్ట్ అవ్వాలి అంటే టామ్కాట్కి మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటనేది ఇందులో మనం మెన్షన్ చేస్తాం, ఈ స్టెప్లో మెన్షన్ చేస్తాం. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనం డిస్ప్లే ఇక్కడ చేయబోతున్నాం. చూడండి ఇక్కడ మనము అది ఒకటండి, అది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటి, అది వాడతాం. సో యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ ఓకే, పాస్వర్డ్ కూడా అడ్మిన్ రైట్. సో ఈ పర్సన్కి ఈ యూజర్కి ఏవైతే అడ్మిన్ ఉన్నారో ఆ పర్సన్ పాస్వర్డ్ కూడా ఇది. ఈ పర్సన్కి ఏమేమి యాక్సెస్ ఉండాలి, రోల్స్ అని అంటాం. రోల్స్ ఈక్వల్ టు ఓకే, పైన ఆల్రెడీ రోల్ నేమ్ ఇచ్చాం కదా,
ఇవి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, రోల్స్ ఏమి ఇచ్చామంటే ఫస్ట్ మేనేజర్ GUI రోల్ ఉండాలి. తర్వాత ఇంకేం రోల్ ఉండాలి? సో ఇక్కడ క్లియర్గా మనకి ఇవన్నీ మీరు ఒకసారి ఇది ఏంటబ్బా ఇది ఎక్కడ ఉంది అది మీరు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా చెప్తాడు. మీరు రోల్స్ ఏమి ఉండాలి, మేనేజర్ GUI, రైట్. ఇది ఒకసారి మీకు గోత్రు అవ్వండి. ఇక్కడ అతనికి అయితే మనకి రెండు సెట్లు కావాలి, ఇద్దరు యూజర్లు కావాలండి. ఒక యూజర్ ఏమో మన ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సెటప్ చేస్తూ ఉంటాం, ఈ స్టెప్లో చేస్తాం, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి, అదొక పర్మిషన్ కావాలి. తర్వాత ఇంకొకటి ఎక్కడ కావాలి అంటే ఈ పేజ్ కనబడట్లేదు కదా, ఈ పేజ్ కనెక్ట్ అవ్వాలంటే లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకే, అడిగినప్పుడు మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి, రెండు కావాలి మనకి, రెండు చోట్ల కావాలి. కాబట్టి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ కావాలి, ఇక్కడ యూజర్కి వేరే పర్మిషన్స్ ఉంటాయి, ఇద్దరికి సేమ్ పర్మిషన్స్ ఉండవు. ఇక్కడ పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, ఇక్కడ పర్మిషన్ వేరుగా ఉంటాయి. అందుకని ఇద్దరు యూజర్ని క్రియేట్ చేస్తాం. ఈ ప్రెజెంట్ అడ్మిన్ అనే అతను మన జెంకిన్స్లో వాడబోతున్నాం కాబట్టి ఇతనికి ఏమేమి పర్మిషన్స్ ఉండాలి, మేనేజర్ GUI ఉండాలి, మేనేజర్ స్క్రిప్ట్ ఉండాలి, అంటే ఇతని స్క్రిప్ట్స్ కూడా రన్ చేయగలగాలి, మేనేజర్ స్క్రిప్ట్. తర్వాత అడ్మిన్ GUI. సో ఇది ఒక పర్మిషన్. తర్వాత ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తున్నాం. రోల్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. పైన కూడా అడ్మిన్ ఇచ్చాను, మీరు అక్కడ కూడా మీరు ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. టామ్ క్యాట్ ఇస్తాను. పాస్వర్డ్ ఈక్వల్ టు డెవ్ ఏదైనా ఇవ్వండి, DevOps 0 ఇది DevOps పాస్వర్డ్. ఇది రోల్స్ ఇతనికి ఇవన్నీ అవసరం లేదు, పైన ఈ రోల్స్ అన్నీ అవసరం లేదు. ఈ రోల్స్ ఎక్కడ అవసరం అంటే మనం జెంకిన్స్లో అక్కడ ఇవ్వాలి, అక్కడ ఆ రోల్స్కి ఇది, అక్కడ యూజర్ నేమ్కి ఆ పర్సన్కి ఈ రోల్స్ కావాలి, ఈ పర్సన్కి ఇవన్నీ రోల్స్ అవసరం లేదు. ఈ పర్సన్కి ఓన్లీ మేనేజర్ GUI మెయిన్ ఫ్రంట్ ఎండ్ కనబడితే చాలు, UI కనబడితే చాలు, మెయిన్ పేజ్. సో ఆ రోల్ మాత్రం ఇస్తున్నాం. సో ఈ 4 ఇవి ఇచ్చేస్తాం. ఓకే, యాడ్ బిలో స్టేట్మెంట్స్ ఎట్ ద ఎండ్, ఇవి యాడ్ చేసేసేయండి. ఓకే, రోల్ నేమ్ మేనేజర్ GUI, మేనేజర్ స్క్రిప్ట్, అడ్మిన్ UI, అడ్మిన్ పాస్వర్డ్, అడ్మిన్ రూల్స్. ఓకే, లుక్స్ ఫైన్, నో స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అండి. యూజర్ నేమ్ ఓకే ఫైన్. సో ఇది ఇవ్వాలి, రైట్. సేవ్ చేసేయండి. రైట్, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మరోసారి మేనేజర్ టాప్ క్లిక్ చేయండి. రైట్, ఒకసారి నేను స్టార్ట్ చేసి చూద్దాం. cd bin ls sh shutdown. మళ్ళీ ట్రై చేద్దాం. రావట్లేదు. ఓకే, సో ఇంకొక చిన్న చేంజ్ ఏం చేయాలి మనం అంటే cd.ls గో టు వెబ్ యాప్స్ అండి, వెబ్ యాప్స్కి వెళ్ళండి. cd వెబ్ యాప్స్ ls. ఇక్కడ మనకి వన్ మోర్ స్టెప్ ఉంటుంది, 13. లేదా దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఇది అయిన తర్వాత $cd వెబ్ యాప్స్. దీంట్లో మేనేజరా ls, గో టు మేనేజర్. దీంట్లో మెటా, దీంట్లో ls. ఓకే, context.xml, vi కాంటెక్స్ట్. మీరు ఏం చేయొచ్చు అంటే context.xml, మీరు డైరెక్ట్గా cd కాకుండా vi అనండి. vi చూడండి, ఇలా అన్నారనుకోండి మీరు
ఇప్పుడు చూడండి నేను పేస్ట్ చేసేసాను విఎన్ అనుకో డైరెక్ట్గా కాంటెక్స్ట్లోకి ఓపెన్ అయిపోతుంది చూడండి వచ్చేసాను ఇక్కడ రైట్ ఈ ఫైల్లోకి వెళ్ళండి ఈ ఫైల్లోకి వెళ్ళి దీన్ని మార్చాలి చేంజ్ బిలో లైన్ ఓకే టు ఇది అందరిని ఇది అలో చేయట్లేదు దీనికి ఏం చేయాలని ఆలోచన డాట్ స్టార్ ఇవ్వాలి డాట్ స్టార్ ఇస్తే మనకు అలో చేస్తుంది ఇక్కడ సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి డాట్ స్టార్ ఇచ్చేయండి సేవ్ చేసేయండి సేవ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం రైట్ ఇప్పుడు ఇష్యూ లేదు ఓకే ఇప్పుడు ఏమి ఇస్తాం మనం అంటే ఇప్పుడు మనం ఇక టామ్ క్యాట్ డివాస్ ఈ రెండు ఇచ్చేయాలి టామ్ క్యాట్ వర్కౌట్ లేదేంటి టామ్ క్యాట్ ఇచ్చాం పాస్వర్డ్ డెవ్ ఆప్స్ కరెక్ట్గా ఇచ్చామా అక్కడ ఇచ్చాం అసలు సార్ డివోప్స్ లో జీరో పెట్టాం కదా అవునవును అదే ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నాను ఒక్కని చూద్దాం సో ఇందులో కాన్ఫ్లోకి వెళ్ళండి ఇందులో టామ్ క్యాట్లో ఇక్కడ అదే కదా ఇచ్చాం యా జీరోని ఇచ్చాము బట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా లేదు తప్పు ఇచ్చాను తప్పు ఏంటంటే ఇక్కడ రోల్ అని కాదు ఇది రోల్ పైన రోల్ ఇస్తాం ఇక్కడ యూజర్ అంటాం యూజర్ ట్యాగ్ నేమ్ యూజర్ ట్యాగ్ నేమ్ యూజర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ కూడా మార్చేయాలి మనం రైట్ ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి ఓకే ఇది డాష్ బోర్డ్ అండి ఇక్కడ మన అప్లికేషన్ ఏమేమి రన్ అవుతుంది అంటే మన అపాచీ వెబ్ సర్వర్ ఏమేమి అప్లికేషన్ సర్వ్ చేస్తుంది ఒక్క నిమిషం అండి సో ఏమేమి అప్లికేషన్ సర్వ్ చేస్తుంది ప్రజెంట్ ఇది బట్ డిఫాల్ట్ ఇవి ఉన్నాయి ఫోల్డర్స్ ఉంటాయండి మన ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఆ ఫోల్డర్ లిస్ట్ అనమాట అది సో ఇక్కడ మనకి ఏం కనబడుతున్నాయి డాక్ ఎగ్జాంపుల్ సోర్స్ మేనేజర్ ఇవే కదా అవే కనబడుతుంది డాక్ ఎగ్జాంపుల్ సోర్స్ మేనేజర్ ఈ లిస్టే కనబడుతూ ఉంటుంది ఓకే ఇందులోకి ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఈ జాబ్ జెంకిన్స్లో మాస్టర్లో జాబ్ క్రియేట్ చేశాం కదా దాన్ని ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఇందులో బిల్డ్ అవ్వాలి ఇందులో బిల్డ్ అవ్వగానే మన అప్లికేషన్ టామ్ క్యాట్ సర్వ్ చేయాలంటే అది బిల్డ్ అయిన బైనరీ ఫైల్ టామ్ క్యాట్కి అందుబాటులో ఉండాలి సో అందుబాటులో ఉన్నప్పుడు అది ఇక్కడ మనకి ఆ ఫైల్ ఆటోమేటిక్గా ఇక్కడ కాపీ అయిపోతుంది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఇందులోకి వచ్చేస్తుంది ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఆ ఫైల్ మనకి ఇక్కడ లిస్ట్లో వచ్చేస్తుంది అది క్లిక్ చేసినప్పుడు మనకు వెబ్సైట్ ఇక్కడ వేరే ట్యాబ్లో ఇట్లా ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసినప్పుడు వేరే ట్యాబ్లో ఇక్కడ వచ్చేస్తుంది అది రన్ అయిపోతాం అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి అట్లా అనమాట సింపుల్ అవుట్పుట్ అక్కడ రన్ అవుతా కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇంతవరకు చేసింది ఏంటి టామ్ క్యాట్ రెడీగా ఉంది ఇప్పుడు టామ్ క్యాట్ సెటప్ అంతా రెడీ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఈజ్ ఈ రెండింటిని జాయిన్ చేయడం ఈ నోడ్ని కనెక్ట్ చేయడం అది చాలా సింపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే డాష్ బోర్డ్కి వెళ్ళండి మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి ఓకే ఈ స్టెప్స్ రాద్దాం కనెక్టింగ్
master and agent nodes. Okay, so first step, manage Jenkins. దీంట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ నోట్స్. ఓకే, ఏం క్లిక్ చేసాం? నోట్స్ క్లిక్ చేసాను. నోట్స్, యాడ్, రిమూవ్, కంట్రోల్ అండ్ మానిటర్ ద వేరియస్ నోట్స్ దట్ జెంకిన్స్ రన్స్ జాబ్స్ ఆన్. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెసెంట్ బిల్ట్ ఇన్ నోడ్, దీన్ని బిల్ట్ ఇన్ నోడ్ అంటాం. ఇది బిల్ట్ ఇన్ నోడ్. ఇక్కడ ఏం చెప్తుంది? ఇది లైనక్స్ వాడుతోంది, సింక్లో ఉంది అండ్ ఫ్రీ డిస్క్, ఇంత స్పేస్ ఫ్రీగా ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ మీరు ఏం చేయాలి? న్యూ నోడ్ క్లిక్ చేయాలి. న్యూ నోడ్. ఓకే, న్యూ నోడ్. క్లిక్ ఆన్ న్యూ నోడ్. నోడ్ నేమ్. ఓకే, నోడ్ నేమ్ ఏదైనా ఇవ్వండి. నోడ్ నేమ్ ఏదైనా ఇవ్వండి. నేను ఇస్తాను ఏజెంట్ 1 ఇస్తాను. ఓకే, తర్వాత ఏజెంట్ 1 మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు. పర్మనెంట్ ఏజెంట్, ఇది పర్మనెంట్ ఏజెంట్, పర్మనెంట్ ఏజెంట్ క్లిక్ చేయండి. రేడియో బటన్, క్రియేట్. ఓకే, సెలెక్ట్ రేడియో బటన్, ఏజెంట్. ఓకే, రైట్. అయిన తర్వాత ఇక్కడ ఏజెంట్ నేమ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఏజెంట్ నేమ్. డిస్క్రిప్షన్ ఏదంటే రాయొచ్చు. ఈ మిషన్లో మీరు ఒకేసారి సైమల్టేనియస్లీగా ఎన్ని జాబ్లు రన్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని జాబ్స్ రన్ చేయాలనుకుంటున్నారు సైమల్టేనియస్లీగా అంటే డాష్బోర్డ్లో ప్రజెంట్ అది 2 చేయగలుగుతుంది. ఎట్ ఏ టైం 2 జాబ్స్ రన్ చేయగలుగుతుంది, 1 and 2. అయితే నా జెంకిన్స్ ఇది T2 మైక్రో కాబట్టి నేను ఒకటే పెట్టేస్తాను, ఒక జాబ్ క్రియేట్ చేస్తుంది వన్ టైం. రిమోట్ రూట్ డైరెక్టరీ. రిమోట్ రూట్ డైరెక్టరీ అంటే మనకి బిల్డ్ అయిన తర్వాత ఆ ఫైల్స్ జనరేట్ అవుతాయి కదా, బిల్డ్ అయ్యాక బైనరీ ఫైల్స్ జనరేట్ అవుతాయి కదా, అవి ఎక్కడ కాపీ చేయాలి మనం? ఆ పాత్ ఇందాక మనం వర్క్ లోడ్స్ క్రియేట్ చేసాం కదా, ఇందులో మనకి ఇందులో ఈ ఫోల్డర్లోకి మనకి ఆటోమేటిక్గా బిల్డ్ అయిన తర్వాత బైనరీ ఫైల్ ఇందులోకి వచ్చేస్తాయి, కాపీ అయిపోతాయి. ఆ పాత్ ఇక్కడ ఇవ్వాలి. రిమోట్ రూట్ డైరెక్టరీ ఎక్కడ మీరు వర్క్ లోడ్స్ అనేవి క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ పేస్ట్ చేయాలి, ఆ బైనరీ ఫైల్ ఎక్కడ పేస్ట్ చేయాలి, ఆ పాత్ ఇస్తున్నాం. వర్క్ లోడ్స్ ఇది ఎక్కడుంది? ఇది మన నోడ్ ఏంటి? మన నోడ్ ఏజెంట్ నోడ్లో ఉన్న ఆ ఫోల్డర్ పేరు అనమాట. ఓకే, అది ఇచ్చేస్తాం. లేబుల్స్ ఇక్కడ మరి ఇక్కడ ఇది ఒక ఏజెంట్ 1, ఏజెంట్ 2, ఏజెంట్ 3, 3 ఏజెంట్స్ ఉన్నాయి. వీటికి ఒక నిక్ నేమ్ ఇవ్వచ్చు. నిక్ నేమ్. ఓకే, నిక్ నేమ్. మనకి ఇంట్లో పేర్లు ఉంటాయి కదా, 2 పేర్లు ఉంటాయి కదా, అలాగా పిల్లలకి అట్లాగే నిక్ నేమ్. సో దీన్ని ఏం పేరుతో మీరు దాన్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? నేను ఏమంటానంటే సంథింగ్ లైక్ టామ్ క్యాట్ ఏదని ఇవ్వచ్చు. టామ్ క్యాట్ లేదా జావా యాప్స్. ఓకే, జావా యాప్స్. ఓకే, లేబుల్ జావా యాప్స్ అని ఇచ్చారు, ఏదని ఇవ్వచ్చు మీ ఇష్టం. తర్వాత యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేదు, ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్, ఇది తీసుకుంటాను. దీంట్లో మీరు యూజ్ యాజ్ మచ్ యాజ్ అంటే దీంట్లో డాట్ నెట్ కూడా ఇన్స్టాల్ దీంట్లో బిల్డ్ చేయాలంటే చేయలేము కదా, ఎందుకంటే డాట్ నెట్ సంబంధించిన మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లేదు, అది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము అన్ని జాబ్స్ ఇందులో చేయకూడదు. ఇందులో ఓన్లీ ఈ లేబుల్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రం ఇందులో రన్ అవ్వాలి. ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ జాబ్స్ మాత్రం ఇందులో రన్ అవ్వాలి. మరి ఇంకొక స్టెప్ మిగిలింది, అది నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అంటే మన జాబ్ ఉంది కదా, ఇప్పుడు ఇది మన జాబ్ ఉంది. గో టు కాన్ఫిగర్. ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ లేదు, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఇప్పుడే రాదు, మన అది నోడ్ క్రియేట్ అయిన తర్వాత వస్తుంది ఒక ఆప్షన్ ఏంటంటే ఈ జాబ్ ఉంది కదా, ఈ జాబ్ దీని పేరేంటి? అమెజాన్ వెబ్సైట్ ఇచ్చాం కదా, ఈ పర్టికులర్ జాబ్ ఎక్కడ రన్ అవ్వాలి అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఈ లేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఈ పేరుని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఏమైపోతుంది? ఈ జాబ్ని ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ మనం లేబుల్ ఇచ్చాం కదా, ఆ నోడ్ని వెతికి ఓకే ఈ మ్యాచ్ అవుతుంది అని ఆ మిషన్లో మాత్రమే ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ ఎంట్రీ ఇక్కడ రాలేదు, మీకు కొద్దిసేపట్లో వస్తుంది. సో ప్రెసెంట్ అది వదిలేయండి. యూసేజ్ ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే,
లాంచ్ మెథడ్ ఎలా లాంచ్ చేయాలి ఈ నోడ్ని అంటే మనకి లాంచ్ ఏజెంట్స్ వయా ఎస్ఎస్హెచ్ అంటే దీన్ని కనెక్ట్ అవ్వాలి. ఈ ఏజెంట్ ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఎస్ఎస్హెచ్ ద్వారా. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? ప్రైవేట్ కీ పబ్లిక్ కీస్ ఉన్నాయి కదా, దాని ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి దీన్ని ఇప్పుడు. ఓకే, ఈ మిషన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? లాంచ్ మెథడ్ అంటాం. లాంచ్ ఏజెంట్స్ వయా ఎస్ఎస్హెచ్ అంటే ఈ మిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే అది చెప్తున్నాం. ఫస్ట్ హోస్ట్ అంటే ఏంటి లేదు, మీ మీ పబ్లిక్ ఐపీ ఉంటుంది కదా, మీ పబ్లిక్ ఐపీ, ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది కదా, ఇక్కడ ఎలాగో చూపించాను. ఒకవేళ మీకు అది అక్కడ మిస్ అయిపోతే మీకు ఇక్కడ ఏజెంట్ ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి అంతే. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ హోస్ట్ దగ్గర పేస్ట్ చేయాలి పబ్లిక్ ఐపీ. ఓకే అండి, ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అది అయిపోయింది. క్రెడెన్షియల్స్ మరి మిషన్కి ఎలా కనెక్ట్ అవ్వాలి? మిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలంటే నేను 2 వేస్ ఉంటాయి, చూద్దాం. ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ జెంకిన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, గిటాబ్ హ్యాప్, ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెక్స్ట్, సర్టిఫికేట్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇందులో మనము ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ వాడుకుందాం, ఇది తీసుకుందాం. ఈ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, సో ఈ డీటెయిల్స్ మీరు ఓకే, ఇక్కడ ఐడి మీరు ఏదైనా ఇవ్వచ్చండి. ఐడి 100 ఇస్తాను. డిస్క్రిప్షన్ కూడా సంథింగ్ ఐడి ఏదైనా ఇచ్చవచ్చు, మీ ఇష్టం. ఓకే, యూజర్ నేమ్ ఏంటండి? ఉబంటు. మన మిషన్ పేరేంటి? ఈ మిషన్ ఉబంటు మిషన్ కదా చూడండి, ఉబంటు అని టైప్ చేయండి. ఉబంటు, రైట్. మనం ఏం చెప్పాం పైన? ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ అన్నాం. ప్రైవేట్ కీ మన దగ్గర మిషన్లో ఉంది కదా, ప్రైవేట్ కీ. మన ప్రైవేట్ కీ ఎక్కడ ఉందండి? ఇది నా మిషన్లో ఉన్న ప్రైవేట్ కీ. దీన్ని ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసాం. ఇది నా ప్రైవేట్ కీ. సెలెక్ట్ ఆల్. ఓకే, అంత కాపీ అయింది, కాపీ చేసుకున్నాను. ఇది ప్రైవేట్ కీ. చేసుకున్నాక ఎంటర్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది చూడండి ప్రైవేట్ కీ ఉంది కదా ఇక్కడ. అట్లా ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పేస్ట్, కంట్రోల్ వి, పేస్ట్ అయిపోయింది చూడండి, పేస్ట్. ఓకే, దట్స్ ఆల్. యాడ్ క్రెడెన్షియల్స్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం చేసింది కనబడట్లేదు కదా, ఈ డ్రాప్ డౌన్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది చూడండి ఉబంటు, మన పేరు ఇచ్చాం యూజర్ నేమ్, అది సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టెప్లో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఒక్కసారి రికార్డింగ్ మళ్ళీ వినండి. ఒక్కసారి 2 సార్లు విన్నాక ఇలాంటి ఏరియాస్కి ఒకసారి 2 సార్లు వినండి, తర్వాత మీరు ఓన్గా చేయొచ్చు. తర్వాత హోస్ట్ కీ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ యూ సెలెక్ట్ మాన్యువల్లీ ట్రస్టెడ్ కీ వెరిఫికేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఏందో ఓకే, ఇక్కడ వచ్చాం, పర్మనెంట్గా ఏజెంట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చేసిన తర్వాత మీరు ఏం చేస్తాం మనం? 4th. ఓకే, ఇది అయిపోయింది కదా, మాన్యువల్లీ చేసేసామా? ఓకే, ఏమేం చేసాం ఇక్కడ ఇంతవరకు? మనం ఏజెంట్ క్రియేట్ చేసాం, ఎగ్జిక్యూటివ్, ఇది పాత్ ఇచ్చాం, లేబుల్ ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చేసాం, రైట్. సేమ్ ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్ ఇన్ సింక్ రాలేదు చూడండి, ఇన్ సింక్ రాలేదు, దాన్ని చూద్దాం, ఇప్పుడే చూద్దాం. ఈలోపు ఈ స్టెప్స్ ఒకసారి మనం రాసుకుందాం, మళ్ళీ మీకు గుర్తుంటుంది. ఓకే, కాపీ ద రిమోట్ డైరెక్టరీ పాత్. ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఇది ఒక స్టెప్, రైట్. మనం తర్వాత ఏం చేసాం? లేబుల్ నేమ్. సో లేబుల్ నేమ్ ఏదని ఇవ్వచ్చు. ఓకే, జావా యాప్స్ సంథింగ్. తర్వాత హోస్ట్ నేమ్ పబ్లిక్ ఐపీ, అంతే, పబ్లిక్ ఐపీ ఇచ్చేయండి చాలు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకేమి ఇచ్చాం? క్రెడెన్షియల్స్.
ఓకే, సెలెక్ట్ ఓకే, యూజర్ నేమ్ మీరు ఉబంటు ఇచ్చేయండి. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలంటే 8th స్టెప్లో సెలెక్ట్ ప్రైవేట్ కీ, ఓకే, అండ్ సెలెక్ట్ ఎంటర్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే డైరెక్ట్లో పేసి అండ్ క్లిక్ యాడ్. ఓకే, ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ ద ప్రైవేట్ కీ. ఓకే, అదైన తర్వాత పోస్ట్ కీ వెరిఫికేషన్ స్ట్రాటజీ ఇక్కడ వస్తుంది మనకి. ఈ వెరిఫికేషన్ స్ట్రాటజీలో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? సెలెక్ట్ మాన్యువల్లీ ట్రస్టెడ్ కీ, మాన్యువల్లీ ట్రస్టెడ్ కీ. ఎలా చూడాలి మీరు? నోడ్లోకి వెళ్తే ఏజెంట్ క్లిక్ చేసి ఏజెంట్లో కూడా ఇలా మీరు వెళ్తే ఇక్కడ కాన్ఫిగర్ ఆప్షన్ ఉంటుంది చూడండి. కాన్ఫిగర్ ఆప్షన్ మనం చేసిన అన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో మాన్యువల్లీ ట్రస్టెడ్ కీ వెరిఫికేషన్ స్ట్రాటజీ. రైట్, సరిపోయింది. సో మనకి ఇక్కడ సింక్ అవ్వట్లేదు కదా, సింక్ ఇప్పుడు అయిపోయింది చూడండి. మనం కొంచెం అటు ఇటు వచ్చేసరికి అది రిఫ్రెష్ అయిపోయింది, పేజ్ రిఫ్రెష్ అయిపోయి ఇప్పుడు సింక్ అయిపోయింది. ఏజెంట్ అంటే సింక్లో ఉంది. సింక్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ మాస్టర్ నోడ్ అండ్ యువర్ ఏజెంట్ రెండు కూడా సింక్లో ఉన్నాయి, రెండు కనెక్ట్లో ఉన్నాయి. ఓకేనా? తర్వాత మీరు ఒకసారి మన జాబ్ ఉంది కదా, మన జాబ్లో అమెజాన్ ఒకసారి కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ఇది చూడండి, ఇంతకుముందు ఆప్షన్ లేదు, ఇప్పుడు వచ్చేసింది. రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి రన్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జాబ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సెలెక్ట్. ఎక్కడున్నాం మనం? జనరల్లో ఉన్న జనరల్లో ఇవన్నీ రాయడానికి టైం వేస్ట్. అదర్వైజ్ ఇది చాలా సింపుల్. ఓకే, కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ఇన్ జాబ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ జనరల్. ఇక్కడ మీరు ఏం చేస్తారు? రిస్ట్రిక్ట్. ఓకే, వేర్ టు రన్. ఓకే, ఎంటర్ లేబుల్ నేమ్. ఓకే, ఏమి ఇచ్చాము? మీరు టైప్ చేయగానే వచ్చేస్తుంది. మనం ఏమి ఇచ్చాము? జావా అని ఇచ్చాం. చూడండి వచ్చేసింది. ఇది సెలెక్ట్ చేసుకోగానే ఒక ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది చూడండి, ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది, అది తీసేయాలి. ఓకే, రైట్, ఇది అయిపోయింది. ఓకే, ఇది ఫైన్, దిస్ ఇస్ డన్. లేబుల్ జావా యాప్స్ మ్యాచెస్ వన్ నోడ్, ఒక నోడ్కి మ్యాచ్ అవుతుంది అంటుంది అనమాట. ఓకేనా? మ్యాచ్ అయిపోతుంది అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పటి నుంచి మీ జాబ్ని మీరు ఎప్పుడు రన్ చేసినా ఇందులో రన్ అవ్వదు, ఇందులో రన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, రన్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడు మనం పోస్టబుల్ యాక్షన్స్లో ఇప్పుడు మనం చేయాలి. పోస్టబుల్ యాక్షన్స్ కాపీ, పోస్టబుల్ యాక్షన్స్. ఓకే, ఇందులో కూడా వెళ్ళే ముందు యాక్చువల్గా అయితే ఒకసారి ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ఆప్షన్ లేదు. మనం వేర్ ఫైల్, మన అప్లికేషన్ జనరేట్ చేసి బైనరీ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .var ఉంటుందండి. ఆ వేర్ ఫైల్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ప్లగ్ఇన్ లేదు ఇక్కడ. ఆ ప్లగ్ఇన్ మనకు కావాలి. ఆ ప్లగ్ఇన్ ఎట్లా చేస్తాం మీకు తెలుసు కదా, చాలా సింపుల్. డాష్ బోర్డ్, మన మేనేజ్ జెంకిన్స్, మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్లగ్ఇన్స్కి వెళ్ళాలి. అవునా? దీన్ని క్లిక్ చేయకండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్.
ఇక్కడే ఉంటాం. ఈ పేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్, ఇన్స్టాల్ ప్లగిన్స్. మనకు కొత్త ప్లగిన్ కావాలి కాబట్టి ఏ ప్లగిన్ పేరు ఏంటి? ఓకే, ఇన్స్టాల్ ప్లగిన్. ఓకే, ఇన్స్టాల్ ప్లగిన్. ఏం ప్లగిన్ అది? డిప్లాయ్. ఒకసారి చూద్దాం. డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ టు కంటైనర్. డిప్లాయ్ టు కంటైనర్. ఈ ప్లగిన్ కావాలి. ఇన్స్టాల్ ప్లగిన్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ పైన ఇన్స్టాల్. ఓకే, అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇది ఇన్స్టాల్ అయిపోయింది కదా, దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ మీకు వెంటనే రాకపోవచ్చు ఆప్షన్. రాలేదు. ఓకే, అప్లై చేయండి, సేవ్ చేయండి, మళ్ళీ కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ఈసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చింది డిప్లాయ్ వార్ ఇయర్ టు కంటైనర్. ఓకే, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ డిప్లాయ్ వార్ ఇయర్. ఓకే, టు కంటైనర్, టు ఏ కంటైనర్. ఓకే, ఈ స్టెప్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి. చేసుకోగానే మీకు ఇలా వస్తుంది ఆప్షన్, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అంటే మీ వేర్ ఫైల్ ఎక్కడుంది, మీ వేర్ ఫైల్ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా. మనం ఎప్పుడైనా బిల్డ్ చేసినప్పుడు మరి వేర్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి? మీరు ఇందాక బిల్డ్ చేసాం కదా, ఒకసారి ఒక డూప్లికేట్ విండో తీసుకుందాం. మళ్ళీ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ మీద కావాలి మనకు. ఓపెన్ న్యూ ట్యాబ్. డాష్ బోర్డ్కి వచ్చేసామా? రైట్. ఈ డాష్ బోర్డ్లో మన జాబ్ ఉంది కదా, ఈ జాబ్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. వర్క్ స్పేస్ లెఫ్ట్లో చూడండి, వర్క్ స్పేస్. ఇందాక మనం బిల్డ్ చేసినప్పుడు ఒక టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి, టార్గెట్ ఫోల్డర్. మనము బిగినింగ్లో బిల్డ్ చేసాం కదా, ఇక్కడ బిల్డ్ అయింది ఒకసారి. కాబట్టి ఈ టార్గెట్ ఫోల్డర్లో వెళ్తే మనకి మన వేర్ ఫైల్ ఇక్కడ ఉంటుందండి. రైట్, ఈ పాత్ ఇవ్వాలి మనం. ఈ ఫైల్ ఎక్కడ ఉందని పాత్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, టార్గెట్లో స్లాష్ ఇలా ఇవ్వాలి, అంతే. ఓకేనా, ఆ పాత్ ఇక్కడ ఇవ్వాలి. పర్ఫెక్ట్. అదైన తర్వాత కాంటెక్స్ట్ పాత్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి పేరు వస్తుంది కదా, ఇక్కడ ఏ పేరు కావాలి మీకు, ఆ పేరు ఇక్కడ ఏమిస్తే ఆ పేరు మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ నేను అమెజాన్ ఇచ్చేద్దాం సింపుల్గా. స్లాష్ లేదు, అమెజాన్ ఇండియా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. అమెజాన్ ఇండియా ఒకటి ఇచ్చేద్దాం. ఈ పేరు ఇచ్చేద్దాం. ఈ పేరుతోనే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ అమెజాన్ ఇండియా వచ్చేస్తుంది. ఒకవేళ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. ఓకే, తర్వాత రైట్, కంటైనర్. ఇందాక మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? డిప్లాయ్ వేర్ ఇయర్ టు ఏ కంటైనర్. కంటైనర్ అంటే ఏం లేదండి, ఈ మన మిషన్ ఉంది కదా, ఈ మిషన్ ఎక్కడైతే టామ్కాట్ రన్ అవుతుందో ఇది దాన్ని అది కంటైనర్ అంటుంది అనమాట. దాన్ని కంటైనర్ అంటుంది. అది యాక్చువల్లీ కంటైనర్ కాదు. కంటైనర్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు అప్యారో చేస్తే ఇంకొక 5-10 మినిట్స్ ఇవ్వండి. మీకు టైం ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా ఎవ్రీబడి? శ్వేత గారు, జై, ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయొచ్చు. శ్వేత గారు మీరు ఏమంటారు? థ్యాంక్ యూ. ఓకే వంశీ, వంశీ మీకు కూడా ఇబ్బంది లేదు కదా? విన్సెంట్? నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేసాం కదా, అపాచ్లోకి వెళ్ళండి. ఎల్ఎస్ ఇందులో వెబ్ యాప్స్ చెప్పాను కదా ఇందాక. రైట్, ఈ వెబ్ యాప్స్లోకి కాపీ అవ్వాలి. ఏమవ్వాలి కాపీ? మన బైనరీ ఫైల్ ఏదైతే ఇచ్చాము ఇందాక, ఈ బైనరీ ఫైల్ అందులో కాపీ అవ్వాలి. ఓకే, అది కాపీ అవ్వాలి అంటే మనం ఇక్కడ యాడ్ కంటైనర్ అంటాం. ఇక్కడ ఏం ఇన్స్టాల్ చేసామండి? టామ్కాట్ 9 ఇన్స్టాల్ చేసాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ కంటైనర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా సర్వర్స్ అండి, వెబ్ సర్వర్స్. గ్లాస్ ఫిష్, జేబాస్, ఇవన్నీ కూడా వెబ్ సర్వర్స్ అనమాట. ఇందులో టామ్కాట్ 9 ఉంచండి. 4, 5, 6 మనం ఏది ఇన్స్టాల్ చేసాం? 9. మీరు 8 ఇన్స్టాల్ చేస్తే 8, మీరు 6 ఇన్స్టాల్ చేస్తే 6 సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేసింది 9. మీరు టామ్కాట్ 9 వర్షన్ తీసుకోవాలి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ టామ్కాట్ 9 రిమోట్ అని వచ్చింది.
క్రెడెన్షియల్స్ అండి. క్రెడెన్షియల్స్ అంటే ఏం లేదండి. మనము ఇందాక ఇది చేసినప్పుడు ఇక్కడ మీకు చెప్పాను కదా, ఒకటేమో వెబ్సైట్ కోసం ఇది కనబడడానికి కోసం వాడుకున్నాం. ఇది కనబడడానికి ఒక పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ కావాలని ఒక సెట్, దానికి ఇంకొక సెట్ ఇది అడ్మిన్ ఇచ్చాం కదా, ఈ సెట్ ఏమో మనము ఇప్పుడు వాడతాం. అడ్మిన్ చూడండి ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్. ఈసారి మళ్ళీ జెంకిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ ఉంటుంది. బటన్స్ వీళ్ళు యూఐ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. యాడ్ క్లిక్ చేసి జెంకిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ విత్ పాస్. ఇంతకుముందు ఏం తీసుకున్నాం? యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ కదా. ఇప్పుడు ఇది ఈ మోడల్ తీసుకుంటాం, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఆల్రెడీ ఇచ్చాం కదా, అడ్మిన్. ఇక్కడ ఏమి ఇచ్చాం అదే ఇవ్వాలి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? అడ్మిన్ ఇచ్చాం, అదే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ 2 సార్లు ఎందుకు వచ్చింది? రైట్, అడ్మిన్. పాస్వర్డ్ కూడా అడ్మిన్. ఐడి, సో ఐడి 200. యాడ్ అయిపోయింది. ఈ డ్రాప్ డౌన్లో మళ్ళీ కనబడుతుంది, అడ్మిన్ కనబడుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి. టామ్కాట్ యూఆర్ఎల్ అంటే ఏం లేదండి, మన టామ్కాట్ యూఆర్ఎల్ ఉంది కదా, అప్ టు మన పోర్ట్ నెంబర్ ఏంటి 8090 కదా, అంతవరకు ఇవ్వాలి. కాపీ చేసుకోండి, ఇంతవరకు కాపీ చేసుకోవాలి. కాపీ. ఓకే, సో మనకి డిప్లాయ్ చేసేసాం. డిప్లాయ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఈ పాత్, తర్వాత కాంటెక్స్ట్ పాత్. మీరు ఏ పేరుని ఇవ్వచ్చు. దెన్ సెలెక్ట్ tomcat 9.x. తర్వాత క్రెడెన్షియల్స్. ఓకే, యాడ్, మీకు జెంకిన్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇది తీసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. పాస్వర్డ్ అడ్మిన్. రైట్, టామ్కాట్ యూఆర్ఎల్. పబ్లిక్ ఐపీ. ఓకే, దెన్ కోలన్ 8080. మీరు మామూలుగా 808 తీసుకోండి. ఇక్కడ మార్చాను కాబట్టి 90 తీసుకున్నాను, అంతే. రైట్, దట్స్ ఆల్. అప్లై, సేవ్. ఓకే, సో నాకు తెలిసి వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసే ముందు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఏజెంట్ 1 వచ్చేసింది. ఇంతకుముందు ఏజెంట్ 1 ఉందా? లేదు, ఇంతకుముందు లేదు. రైట్, అండ్ ఇంతకుముందు బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ బిల్డ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్లో బిల్డ్ అవ్వాలి, ఈ నోడ్లో బిల్డ్ అవ్వాలి. ఒకసారి బిల్డ్ చేస్తున్నాను నేను. అబ్జర్వ్ చేయండి, మన ఎక్కడ బిల్డ్ అవుతుందండి? ఏజెంట్ 1లో బిల్డ్ అవుతుంది, వేరే నోడ్లో బిల్డ్ అవుతుంది. ఇక్కడ బిల్డ్ అవ్వట్లేదు, ఈ మాస్టర్ నోడ్లో బిల్డ్ అవ్వట్లేదు, ఏజెంట్లో బిల్డ్ అవుతుంది. రైట్, బిల్డ్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. రైట్, బిల్డ్ అయిపోయింది. ఓకే, సో బిల్డ్ అయినప్పుడు సెకండ్ వర్షన్ కదా, ఒకసారి దీంట్లో కన్సోల్ అవుట్పుట్ చూద్దామండి ఏమున్నాయి ఇక్కడ డీటెయిల్స్. చూడండి ఎక్కడ బిల్డ్ అయింది అది. బిల్డింగ్ రిమోట్లీ ఆన్ ఏజెంట్ 1. ఏజెంట్ 1 లేబుల్ మ్యాచ్ అయింది, JAVA యాప్లో బిల్డ్ అయింది అనమాట. ఓకే, అక్కడ బిల్డ్ అయిపోయింది. వాట్ ఎల్స్ ఇట్ డిడ్? తర్వాత ఏం చేసింది అది? అటెంప్టింగ్ టు డిప్లాయ్ 1 వేర్ ఫైల్. ఎక్కడ డిప్లాయ్ చేసిందండి అది? అబ్జర్వ్ చేయండి, వర్క్ లోడ్స్లో కాపీ చేసింది, మన ఇచ్చిన డైరెక్టరీలో కాపీ చేసింది. ఏం కాపీ చేసిందండి? మన టార్గెట్ ఫైల్, దీన్ని కాపీ చేసింది.
రైట్. ఇప్పుడు ఒకసారి మీరు ఇందులోకి వెళ్తే ఎల్ఎస్ ఇందులోకి వర్క్ లోడ్లోకి వెళ్తే చూడండి, ఇందులో వర్క్ స్పేస్ వచ్చింది. వర్క్ స్పేస్ సిడి ఇంక ఎక్స్ట్రా ఫైల్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఇందులోకి వెళ్తే మన అమెజాన్ పేరుతో వస్తుంది. ఇందులోకి వెళ్తే డౌన్లోడ్ అయిపోయినాయి, ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయినాయి. ఇందులో మళ్ళీ టార్గెట్లోకి వెళ్తే మన వేర్ ఫైల్. అంటే అన్నీ కూడా మాస్టర్ నోడ్లో జరగలేదు, ఈ ఏజెంట్లో జరిగాయి. ఇవన్నీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మాస్టర్ నోడ్లో జరిగేవి జనరల్గా. అయితే ఈసారి ఏం చేసాం మనం, ఈ నోడ్లో జరుగుతున్నాయి, అన్నీ కూడా ఇందులో జరుగుతున్నాయి. అంటే ఈ మిషన్లోకి అన్ని కాపీ అయిపోతున్నాయి. అయితే మీరు ఫస్ట్ టైం బిల్డ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ టైం బిల్డ్ చేసినప్పుడు మీ జెంకిన్స్లో జరిగేదండి. ఇది మీ జెంకిన్స్ మిషన్ అండి. ఎందుకంటే ఇట్లా అవుతుంది. నా వాయిస్ క్లియర్గా ఉందా? Yes, sir. సో మీరు ఇది మాస్టర్ మిషన్. ఈ మిషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ లిబ్ ఫోల్డర్లో జెంకిన్స్ ఉంటుంది కదా. ఇందులోకి వెళ్తే యాక్చువల్గా అయితే ఏంటది లేదంటది ఏంటి, కమాండ్ నాట్ ఫౌండ్. ఒక్క నిమిషం. క్లియర్ స్క్రీన్. కొంచెం స్లోగా ఉంది మిషన్. cd/var/lib/jenkins ls. రైట్. ఇందులో వర్క్ స్పేస్ చూడండి, ఇక్కడ ఉంది వర్క్ స్పేస్. కానీ ఇక్కడ ఏం జరిగింది, పక్క దాంట్లో మనకు వర్క్ స్పేస్ ఎక్కడ ఉందండి, ఇందులో క్రియేట్ చేస్తాం. వర్క్ స్పేస్ ఇందులో క్రియేట్ అయింది. అంతకుముందు సేమ్ మాస్టర్ నోడ్ క్రియేట్ చేశారనుకోండి, ఇదే మిషన్లో మీరు బిల్డ్ చేశారనుకోండి, మీకు ఎక్కడ క్రియేట్ అవుతుందండి, మీ మిషన్లో, మీ జెంకిన్స్ మిషన్లో జెంకిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ మిషన్లో ఈ వర్క్ ఫోల్డర్ ఇక్కడ ఉంటుంది. చూడండి, ఈ ఫోల్డర్, అందులో ఈ ఫోల్డర్ వచ్చింది. ఇక్కడ కూడా అదే కదా, దీంట్లో మనకి అమెజాన్ ఫోల్డర్ వచ్చింది. సేమ్ ఎల్ఎస్ సేమ్ యాజ్. కాకపోతే మనం మాస్టర్ నోడ్లో చేయలేదు సార్, మనం వర్కర్ నోడ్లో చేసాం. ఓకేనా. తర్వాత ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎల్ఎస్. మనం ఒకసారి అపాచీలోకి వెళ్దాం, సర్వర్లోకి. ఎల్ఎస్ ఒకసారి వెబ్ యాప్స్లోకి వెళ్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అమెజాన్ ఇండియా .var వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం పేరు ఇచ్చామో కాంటెక్స్ట్ పాత్లో ఆ పేరుతో మనకి, అంటే ఇదే ఫైల్ మన ఈ టార్గెట్లో ఉన్న ఫోల్డరే. ఇదే ఫైల్ అండి, చూడండి ఇదే ఫైల్. బట్ మనము Amazon.India అని ఇచ్చాం. అప్లికేషన్ సేమ్ అప్లికేషన్. ఓకేనా. అయితే ఆ ఫైల్ ఆటోమేటిక్గా మనకి వెబ్ యాప్స్లో కాపీ అయిపోయింది. చూడండి, వెబ్ యాప్స్లోకి వచ్చేసింది, వెబ్ యాప్స్ ఫోల్డర్లోకి వచ్చేసింది అనమాట. ఇదే పేరుతో ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ డాష్ బోర్డ్లో కనబడాలి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. అమెజాన్ ఇండియా వచ్చిందా, కనబడుతుంది ఇక్కడ, అవునా. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్, అమెజాన్ వెబ్సైట్. ఇది ఒక అప్లికేషన్, సింపుల్ అప్లికేషన్. ఇది రియల్ టైంలో అప్లికేషన్ డేటా వేరుగా ఉండొచ్చు, అవుట్పుట్ వేరుగా ఉండొచ్చు. బట్ జావా అప్లికేషన్ ఏదైనా సరే ఇలా డిప్లాయ్ చేస్తాం. మన పేరు ఇక్కడ వస్తుంది, అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఇవంటే మన అప్లికేషన్ ఇందులో రన్ అవుతుంది, ఈ నోడ్లో రన్ అవుతుంది, జెంకిన్స్లో రన్ అవ్వట్లేదు. ఎనీ క్వశ్చన్స్? ఏం క్వశ్చన్స్ లేవండి? ఓకే, మీకు అర్థమైతే ఇప్పుడు మేనేజర్ ఏమంటాడంటే అమెజాన్ వెబ్సైట్ ఉంది కదా, ఈ కలర్ వైట్ చేసేయండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కలర్ చేసేయండి అంటాడు. సో మాన్యువల్గా అయితే ఇవన్నీ మాన్యువల్గా చేయాలనుకుంటే డెవలపర్ కోడ్ మార్చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాలి. 20 years బ్యాక్ అయితే చాలా పెద్ద పని. ఇప్పుడు అంతే ఆటోమేటిక్గా జరిగిపోయింది. బట్ ఇంకా కొంచెం ఆటోమేట్ చేద్దాం. ఇప్పటికిప్పుడే మార్చాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
మేనేజర్ కోడ్ మార్చమన్నాడు, బాగానే ఉంది. నేనేం చేస్తానంటే ఇందులో నేను గిట్ క్లోన్ చేసేసి కోడ్ కావాలి కదా, డెవలపర్ కదా చేయాల్సిన పని. నేను డెవలపర్ అనుకోను కొద్దిసేపు. నేను డెవలపర్ ఏం చేస్తానంటే కోడ్ మార్చమన్నాడు కాబట్టి నేను కాపీ చేసుకొని నేను జెంకిన్స్ సిస్టమ్ వాడుకుంటున్నాను. ఇంకో ఇంట్లో ఆల్రెడీ టామ్కాట్ ఉంది కాబట్టి ఇందులో చేయట్లేదు, గిట్ ఇన్స్టాల్ ఇందులో క్లోన్ చేసుకుంటుంది, ఇందుకు స్పేస్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఎందుకు ఇది టైం తీసుకుంటుంది? ఇది హ్యాంగ్ అయిపోతే కష్టం అండి. ఇది హ్యాంగ్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టీటీ మైక్రో ఏంటంటే ఎప్పుడైనా హ్యాంగ్ అయిపోవచ్చు. సరే, ఇది ఏం చేస్తానంటే నేను మళ్ళీ రీకనెక్ట్ అవుతాను ఈ మిషన్కి. చూద్దాం ఇఫ్ లక్ దెన్ వీ కెన్ కనెక్ట్ టు ఇట్. ఎందుకంటే టీటీ మైక్రో కదా, ఎనీ టైం అది హ్యాంగ్ అయిపోవచ్చు. సర్వర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంకోటి ఏదో చెప్పాలనుకుంటున్నాను, అది చేయాలంటే మళ్ళీ ఇవన్నీ సెటప్లు చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది చేయండి, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. మనము మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఇది సిస్టమ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది బిల్డ్ కూడా కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకవేళ దీన్ని మళ్ళీ బిల్డ్ చేశాను అనుకోండి, హ్యాంగ్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. హ్యాంగ్ అయిపోయింది. ఓకే, ఇట్స్ ఓకే. మనకి వర్క్ అయితే అయిపోయింది, మన అప్లికేషన్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనము మాస్టర్ నోడ్ అండ్ ఏజెంట్ నోడ్ కనెక్ట్ అవుతాం. దీంట్లో టామ్కాట్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ కూడా ఈరోజు డిప్లాయ్ చేసి చూసాం. ఓకే, పొరపాటు క్లోజ్ అయిపోయింది. రైట్. సో ఈ విధంగా మనం డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ వంశీ అండ్ విన్సెంట్, ఇవాళ క్లాస్ వద్దండి, ఇది కొంచెం లెంతీ క్లాస్ అయిపోయింది కదా, ఇది ఎనఫ్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇవాళ ఈవినింగ్ క్లాస్ వద్దు, రేపు తీసుకుందాం. ఓకేనా? ఓకే సార్. రైట్. మీరు అటెండ్ అవుతా అంటే మీరు అటెండ్ అవుతారా? ఈవినింగ్ అటెండ్ అవ్వగలరా అంటే తీసుకుంటా, మీ ఇష్టం. అవుతాం సార్. అయితే ఓకే, ఈవినింగ్ కనెక్ట్ అవుదాం. మరి ఈవినింగ్ కనెక్ట్ అవుదాం. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. చాలు, హాఫ్ అన్ అవర్ చాలు. ఈవినింగ్ 7:30 కనెక్ట్ అవుదాం. ఓకే, డన్. ఓకే, జై సుజాత గారు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా రేపు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే స్టక్ అవుతున్నారో అక్కడ మీరు నాకు స్క్రీన్ షేర్ చేయాలి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ టైం. సారీ ఫర్ ద డిలే. విల్ మీట్ టుమారో at same time 10:30. థ్యాంక్ యూ.